స్తుతించెదను యేసయ్యా, కీర్తించెదను అన్ని వేళలా. స్తుతించెదను యేసయ్యా, కీర్తించెదను అన్ని వేళలా. లోకం పుట్టక ముందే ఎంచుకున్నందుకు, లోకాన్ని నా కోసం కలిగించినందుకు. లోకం పుట్టక ముందే ఎంచుకున్నందుకు, లోకాన్ని నా కోసం కలిగించినందుకు. స్తుతించెదను యేసయ్యా, కీర్తించెదను అన్ని వేళలా. గర్భమందు నిర్మించినందుకు, అరచేతులతో చెక్కి ఆనందించినందుకు, అగాధ స్థలము నుండి నన్ను తీసినందుకు, ఆదాము ద్వారానే పుట్టించినందుకు, సూర్యచంద్రులను ఆపినందుకు, సూర్యచంద్రులను ఆపినందుకు, శత్రు సైన్యాన్ని మట్టిలో కలిపినందుకు. స్తుతించెదను యేసయ్యా, కీర్తించెదను అన్ని వేళలా. ఇచ్చినందుకు, సింహాల బోనులో నన్ను పంపినందుకు, సింహాల నోళ్లను రక్షించినందుకు, అగ్నిగుండములో పడవేసినందుకు, సమస్తాన్ని ఇచ్చి తీసుకున్నందుకు, సమస్తాన్ని ఇచ్చి తీసుకున్నందుకు, సమస్తాన్ని మరలా నాకు ఇచ్చినందుకు. స్తుతించెదను యేసయ్యా, కీర్తించెదను అన్ని వేళలా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో, యేసు నామములో
పవిత్రాత్మను పవిత్రాత్మను మాలోనికి మాలోనికి మా కుటుంబములోనికి మా కుటుంబములోనికి పంపించినందుకు పంపించినందుకు మీకే వందనము మీకే వందనము మీకే స్తోత్రము మీకే స్తోత్రము మీకే మహిమ మీకే మహిమ అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో పవిత్రాత్మను పవిత్రాత్మను ఈ ఆరాధనలోనికి ఈ ఆరాధనలోనికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిలోనికి ప్రతి ఒక్కరిలోనికి పంపించి మమ్మల్ని మమ్మల్నందరినీ వెలుగులోనికి వెలుగులోనికి నడిపించిన యేసయ్యా నడిపించిన యేసయ్యా మీకే వందనము మీకే వందనము మీకే స్తోత్రము మీకే స్తోత్రము మీకే మహిమ మీకే మహిమ హల్లెలూయా 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 పునీత యోహాన్ గారు రాసిన సువార్త 20 అధ్యాయము 19 నుండి దైవ వచనములు. అది ఆదివారము సాయం సమయము. యూదల భయంచే శిష్యులు ఒకచోట తలుపులో మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కన చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లా పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడను. మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాథని యందు మిక్కిలి ప్రియమైన బిడలారా, మీకందరికీ డివైన్ ధ్యాన కేంద్రం తరపున పెంతెకొస్తు పండగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియచేస్తున్నా. పవిత్రాత్మ తన శిష్యులపై వేయించేసి వచ్చినటువంటి రోజు. ఈ పండగ సందర్భములో ప్రభు ఈ పవిత్ర ఆరాధనలో ధ్యానం చేయడానికి ఇచ్చినటువంటి సువార్త భాగము యోహాన్ సువార్త 20 అధ్యాయము 21 నుండి విన్న వచనములు ఒకసారి మనం చదివి చూస్తాం. యేసు మరల వారితో మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు మీకు శాంతి కలుగునుగాక అని చెప్పి నా తండ్రి నన్ను పంపినట్లును నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లా పలికి ఆయన వారి మీద శ్వాసమూది పవిత్రాత్మను పొందుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించిన గొప్ప వరదానమే, గొప్ప భాగ్యమే పవిత్రాత్మను. అప్పుడు ఈరోజు మనము పెంతెకొస్తు పండగ జరుపునటువంటి పండగ సందర్భములో ఈ పవిత్రాత్మ పొంది కొత్త సంఘము, కొత్త బిడలుగా మారాలని పిలుపే దేవుడు ఈ పండగ సందర్భములో మనకి ఇచ్చేది. ప్రైజ్ ది లార్డ్. ఇది యెహూదుల పారంపర్యం ప్రకారం ఉన్నటువంటి పండగ, క్రైస్తవ బిడలేక కాదు. ఏమిటి యెహూద పారంపర్యము? ఆ పారంపర్య ప్రకారముల పండగ అనగా హీబ్రూ భాషలో పెండ అని చెప్తుండే అది 5 అంటున్నాం, సంఖ్య 5. పెంతెకొస్తు అంటే దినములు 50 రోజులు అని చెప్తున్నాం. అప్పుడు ఇది ఎందుకు? ఈ యెహూదాచార ప్రకారము, పారంపర్య ప్రకారము, అనుష్ఠాన ప్రకారము ఈ పెంతెకొస్తు పండగ వారు జరుపుకుంటున్నారు. ఆత్మ ఇచ్చే పండుగ. అది ఏమనగా చరిత్ర ఉంది బిడలారా. ఏమిటి? ఐగుప్తు దేశము నుండి వారు ఆ బానిసత్వము నుండి విడిపించి దేవుడు వారికి ఆ 50 రోజులు తీసుకుంటున్నాం సీనాయి కొండకి చేరటానికి.
అలాగే 50 రోజులతో పాటు గడిపిన తర్వాత 50 రోజులు దేవుడు సీనా కొండకి ప్రత్యక్షమై ఇంక మీదట వారు నడవవలసిన త్రోవ ఇది, ఈ ఆజ్ఞలు మీరు పాటించాలి, అలాగ పాటించినప్పుడు మీకు నిత్య జీవం లభిస్తుంది అని తెలియచేసినటువంటి గొప్ప పండుగ అది. అందుకే యేసయ్య యోహాన్ సువార్త 12వ అధ్యాయం 50 వాక్యము 12:50 ఒకసారి మనం చూస్తాం. 12:50 యేసు ప్రభు ఈ 10 ఆజ్ఞల గురించి తెలియచేసేది ఏమనగా, ఆయన ఆజ్ఞ నిత్య జీవమని ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును కనుక నేను ఏది మాట్లాడినను తండ్రి నాతో మాట్లాడినట్లే మాట్లాడుచున్నాను. తండ్రి నాతో మాట్లాడినది నేను మీకు తెలియచేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి నుండి వచ్చే ఆత్మలో నిత్య జీవమని నేను ఎరుగుదును. అప్పుడు మీకు కొత్త జీవితాన్ని పొందాలంటే బిడలారా మీరు 10 ఆజ్ఞలు పాటించాలి. అలాగ 10 ఆజ్ఞలు పాటించినప్పుడే మనకి పవిత్రాత్మ, ఆ ఆత్మ అనుభూతి వచ్చేది. పాపం చేసి ఆత్మ నష్టమైపోయిన మొదటి తల్లిదండ్రులకి ఈ భూమిలో ఉన్న పాపానికి బానిసలుగా ఉండి వారి జీవించే కష్టముతోన చాలా బాధలతో ఉండినప్పుడు వారికి విడిపించేది 10 ఆజ్ఞలు. అలాగే ఇశ్రాయేలుని ఆ 10 ఆజ్ఞలతో ఇదిగో నిత్య జీవానికి అనుగ్రహిస్తున్నాం. ఇప్పుడు నిత్య జీవన్ పొందటానికి 10 ఆజ్ఞలు పాటించిన వారికి ఈ ఆత్మ వస్తుంది. అందుకే స్నానము ద్వారా మనము దివ్య అనుమానాల ద్వారా మనము ఈ పవిత్రాత్మ మనం పొందుతున్నాం. ఇప్పుడు ఎందుకని పాపము నుండి విసరించి పాపము నుండి దూరమై దేవుని యొక్క ఆజ్ఞలు పాటించి కొత్త జీవితం మనం స్వీకరించటానికి కీర్తన 119వ అధ్యాయం 101వ వాక్యములో ప్రభు తెలియచేయనిది ఇది, నీ వాక్యమును అనుసరింపకోరితిని నీ వాక్యమును అనుసరింపకోరితిని కనుక నేను దుష్ట కార్యములనెల్లా నా దుష్ట కార్యములల్లా విడనాడితిని. ప్రైజ్ ది లార్డ్. దుష్ట కార్యములు విడనాడాలంటే ఆ దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి. ఆ ఆజ్ఞలు పాటించిన వారికి దేవుడు ఈ పవిత్రాత్మ అనుగ్రహించేది. కీర్తన 104వ అధ్యాయం 30వ వాక్యములో మనం చూస్తుంటే ఈ ఆత్మ ఆ 10 ఆజ్ఞలు పాటించినప్పుడు ఉన్నటువంటి ఆత్మ మనలోనికి వచ్చి ఏం జరుగుతుంది, కొత్త జీవితాన్ని అనుగ్రహిస్తున్నారు. చదవచ్చు కీర్తన 104:30. కానీ నువ్వు ఊపిరి పోసినచే ప్రాణి సృష్టి జరుగును. నీవు ఊపిరి పోసినచే ప్రాణి సృష్టి జరుగును. నీవు భూమికి నూతన జీవమును వసుగుదువు. నీవు అప్పుడు భూమికి నూతన జీవమును వసుగును. అప్పుడు ప్రియలారా, ఈ ప్రాణి ఒక ప్రాణికి జీవం ఇచ్చిన ఊపిరి పోసినప్పుడు మాత్రమే దానికి జీవం వచ్చేది, సృష్టి కలుగుతుంది. ఇప్పుడు మన జీవితంలో దేవుడు మనం జన్మించినప్పుడు జ్ఞానస్నానము ద్వారా ఆ భద్రమైన ఆభ్యంగం ద్వారా ఈ ఆత్మ మనకు వచ్చింది. కానీ అప్పుడు మనకు అప్పుడప్పుడు ఒక కార్యాలు మన తలంపులకు వస్తుంది. ఎందుకు ప్రతి సంవత్సరం ఈ పండగ మనం జరపాలి? ఈ పండగ ద్వారా మనం ఏం చేయాలి? పండగ ద్వారా మనకు వచ్చే ఆత్మని మనము నూతనీకరించడం, ఆత్మ మనము మనలో క్రియల ద్వారా మాటల ద్వారా వచ్చినట్టు పాపాన్ని తొలగించి మళ్ళా శక్తివంతంగా బలపరచటానికి ఉన్నది. జక్కయ్య గ్రంథములో మనం చూస్తుంటాం. జక్కయ్య గ్రంథములో 10వ అధ్యాయం 12వ వాక్యములో హల్లెలూయా 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 హల్లెలూయా. అప్పుడు ప్రియులారా, మన జీవితంలో
ఈ ఆత్మ బలమై శక్తి అయి మనలోనికి వస్తుంది. ఈ ఆత్మ శక్తి అయి బలమై మనలోనికి వచ్చినప్పుడే మన అనుదిన జీవితంలో పాపము నుండి విడనాడి ఎల్లవేళలా దేవుని యొక్క జీవం పొంది నూతనత్వం మనలో వచ్చేది. ప్రియులారా, కాబట్టి మన దిగంబరులు అయినటువంటి మన ఫ్రాన్సిస్ పాపగారి పాపగారి యొక్క ఆధ్యాత్మిక తండ్రి అయిన ఆధ్యాత్మిక గురువు అయినటువంటి బ్రిటన్లోన రిట్రీట్ టీచర్, ఆయన పేరు రైని హందాల మఫ్ఫే. మన ఆ ఫాదర్ గారు ఆ గురువు చెప్పటం ఏమి, మనము అనుదినం ఎందుకు పవిత్రమైన పవిత్ర బలి ద్వారా పాప సంకీర్తనం ద్వారా ఇది ఎందుకు మనము స్వీకరించాలి, మళ్ళీ ఎందుకు బలపరచాలని చెప్పటం ఎందుకంటే ఆయన ఆ ఫాదర్ గారు మనకిచ్చిన ఒక ఉదాహరణ ఉంది. ఉదాహరణ ఇది, మీరు పాలులో చక్కెర వేసి పెడుతుండే కలపకుండా అది పెట్టుకుండే ఆ పాలకి అంత రుచి రాదు. కానీ ఎప్పుడు చక్కెర వేసిన తర్వాత కలిపినప్పుడు మాత్రమే అది ఆ పాలు త్రాగినప్పుడు రుచి వచ్చేది, ఆ పంచదార యొక్క మధుర రసం మనకు వచ్చేది. ఇదే విధంగా జ్ఞానస్నానం ద్వారా భద్రమైన అభ్యంగం ద్వారా మనకు ఆత్మ వచ్చింది. కానీ మన జీవితంలో క్రియల ద్వారా మాటల ద్వారా మనము ఆత్మను కలపలేకపోతే మనకి ఆ ఆత్మ ఫలితాలు మనకు రాదని మాట. అందుకే ప్రభు ఈరోజు మీరు పవిత్రాత్మ పొందుడు అని చెప్పిన తర్వాత దానికి సంబంధం లేని ఒక మాట కూడా ప్రభు తెలియచేస్తున్నా. అది వారి క్రియల ద్వారా రావాలి. క్రియల ద్వారా మాటల ద్వారా వచ్చే కార్యమే ప్రభు యోహాను సువార్త 20 అధ్యాయం 23వ వాక్యంలో తెలియచేసేది. 20 అధ్యాయం 23. ఎవరి పాపములను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడవు, అది క్షమింపబడను. మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు, అది క్షమింపబడవు. క్షమించటం మన క్రియల ద్వారా వచ్చేది, నష్ట లాభాలు చూచేది కాదు. హృదయం నుండి వచ్చేదే ఈ క్షమించటం. అది మన క్రియలలో ఆత్మ వచ్చినప్పుడు మాత్రం మనకు సాధ్యమైన ఒక కార్యమే క్షమించటానికి. ఎదటి వారు చేసిన తప్పు క్షమించాలంటే మనలో ఈ శక్తివంతమైన ఆత్మ పని చేయాలి. ఈ ఆత్మ పని చేయలేకపోతే ఈ శక్తివంతమైన క్షమించట ఎదటి వారి యొక్క తప్పులు ఒప్పులు వారి యొక్క లోపాలు క్షమించి వారిని దగ్గర పెట్టుట అసాధ్యమైన పని. అందుకే అన్యులకి ఇది అసాధ్యమే బిడలారా. క్రైస్తవ బిడలకు మాత్రమే క్షమించే కృప గుణం ఉన్నది. కాబట్టి మన జీవితంలో, మన దాంపత్య జీవితంలో, కుటుంబ జీవితంలో అయితేమి, మన భర్త కానీ భార్య కానీ తప్పు చేసినప్పటికీ కూడా మన పిల్లలు కూడా మనల్ని కించపరిచి చెడు కార్యాలు చేసినప్పుడు వారి క్షమించి ఆదుకోవటానికి కారణం ఈ గొప్ప అనుగ్రహాలు ఈ ఆత్మ మనలో వచ్చింది అని మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రభు యేసయ్య ఈ లోకాన్ని విడనాడక ముందు యేసయ్య చెప్పే మాట ఇది. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యములు ఒక్కసారి చూస్తాం. 14-16 వాక్యము. 14-16. నేను తండ్రిని ప్రార్థింతును మీతో ఎల్లప్పుడు ఉండటకు మరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. ఆయన మీకు అనుగ్రహించును. కుడి చేయి పైకెత్తి మనం చెప్పుకొని ఉంటాం. ప్రైజ్ ది లార్డ్.
నేను తండ్రిని ప్రార్థింతును ప్రార్థింతును. మీతో ఎల్లప్పుడూ మీతో ఎల్లప్పుడూ ఉండుటకు ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి మాలోనికి మీ ఆత్మను అనుగ్రహించండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆత్మ మనలో వచ్చినప్పుడు మన శక్తి, మనకు బలం వస్తుంది. అలాగ బలం వచ్చినప్పుడు సాధారణంగా ఉన్నటువంటి భయము, ఆందోళన, విచారము వలన కునిగిపోయినటువంటి శక్తి లేనటువంటి మనిషికి గొప్ప శక్తి వచ్చినప్పుడు దానికి చాలా రూపభావాలు మారుతాయి. ఇదే మనము అపొస్తలుల చర్యలలో 2వ అధ్యాయం 4వ వాక్యములో చూచేది. అపొస్తలుల చర్యలు 2వ అధ్యాయం 4వ వాక్యము. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. వారందరూ పవిత్రాత్మతో నింపబడి ఇదిగో సెకండ్ అభిషేకం వారిలోనికి వచ్చినప్పుడు, మొదటి యేసు ప్రభువుతో ఉండినప్పుడు వారు ఇదిగో యేసయ్య వెళ్ళిపోయారు. వారి యెహూదులతో భయముతో, అధికారులతో భయముతో ఉంటున్నాం. అలాగా భయముతో ఇదిగో ఎక్కడో తలుపులు మూసుకొని ఎవరు మమ్మల్ని చూడొద్దు అని చెప్పుకొని ఉన్న వాళ్ళకి ఇదిగో పవిత్రాత్మ వారిలోనికి వచ్చినప్పుడు వారి యొక్క స్వభావం కూడా మారిపోయింది. వారు చెప్పిన మాటలు అందరికీ వినిపించే విధంగా మారింది. వారిలో జ్ఞానం చాలా గొప్పగా మారింది. ఇంకా చదువు. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దానికి ఫలముగా ఏం జరిగింది? అపొస్తలుల చర్యలు 2వ అధ్యాయం 5, 6 వాక్యములో, ఆకాశము క్రింద నుండి ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని అక్కడకు వచ్చిన జనసమూహములోని ప్రతి వ్యక్తియు తమ తమ సొంత భాషలో వారు మాట్లాడడం విని కలవరపడుదిరి. చూడండి, వారు సొంత భాషలో మాట్లాడి కలవరపడుకుంటున్నారు. చూడండి, అంతవరకు భయంతో ఉన్న వారిలోనికి ఈ సెకండ్ అభిషేకం, అనాయింటింగ్ వచ్చినప్పుడు, ఆత్మ అభిషేకం వారిలోనికి వచ్చినప్పుడు వారి యొక్క మాటలకి శక్తి, బలం వచ్చింది. ఆ మాటకి ఘనం ఉంది. ఆ మాటలో అందరికీ చాలా వీరే ఇక్కడ ఉన్న గలీలే వాళ్ళు కదా, వారు ఎలాగ మన భాషలో మాట్లాడుతున్నా ఆశ్చర్యపోతున్నా. ఇప్పుడు ప్రియులారా, మన అనుదిన జీవితంలో చాలా బలవంతంగా, చాలా యాక్టివ్గా మనము దేవుని యొక్క కృపలో జీవించాలంటే ఈ పవిత్రాత్మ మనకు అత్యవసరం. అందుకే యేసయ్య యోహాను సువార్త 16వ అధ్యాయములో 23 వాక్యములో మనం ప్రభు తెలియచేయనిది ఏమనగా 23, 24 యోహాను సువార్త 16వ అధ్యాయం 23, 24 మీరు నా పేరిట ఇంతవరకు ఏమీ అడగలేదు, అడుగుడు మీకు నేను ఆత్మను ప్రసాదిస్తా, అప్పుడు మీ సంతోషము పూర్ణమవుతుంది. ప్రియులారా, మన జీవితంలో ఎల్లప్పుడూ మనం అడగవలసిన ఒకటి దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ మనం అడిగినప్పుడు మనకి ఎటువంటి కష్టములు, బాధలు వచ్చినప్పటికీ కూడా మనము విసుక్కు లేకుండా మనము ఆ దేవుని మీద ఆధారపడి అన్య పనులు చేస్తారు. అప్పుడు దేవుడే మీకు ప్రతిఫలం ఇస్తారు. ఆ ఆలోచన, ఆ శక్తి మనకు వస్తుంది పవిత్రాత్మ వచ్చినప్పుడు. అది రాజుల దినచర్యలు 2వ దినచర్య గ్రంథం 2వ గ్రంథముల 15వ అధ్యాయం 7వ వాక్యము. 2వ రాజుల దినచర్యల గ్రంథం 15:7. కానీ ఇప్పుడు మీరు ధైర్యము వహింపుడు. ఇప్పుడు మీరు ధైర్యం వహింపుడు, నిరుత్సాహము చెందకూడదు. ప్రభు మీ ప్రయత్నమును తప్పగా దీవించును. ప్రభు నీ ప్రయత్నములు తప్పగా దీవించును. అప్పుడు చూడండి, ప్రభు నీ ప్రయత్నాలను తప్పకుండా దీవించును. కాబట్టి మీరు నిరుత్సాహం కాకుండా ఉండాలి.
నీవు ఇటువంటి బాధలు వచ్చినప్పుడు ఇలాగ ఆందోళన వచ్చినప్పుడు దానిలో కొనిగిపోకుండా ఉండటానికే దేవుడు ఈ వాక్యముల ద్వారా ఈ పవిత్రాత్మ మనకు ఇచ్చేది. ఈ పవిత్రాత్మ అనుదినం బలపరచాలి. అలాగ బలపరిచినప్పటికీ మాత్రమే కునిగిపోకుండా నలిగిపోకుండా నలిగిపోకుండా దేవుని మీద ఆధారపడి ఏ సమస్యలు కానీ ఎదుర్కొంటానికి బలం మనకు వచ్చేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే యోబు గ్రంథముల 33వ అధ్యాయం 4వ వాక్యములో ప్రభు తెలియచేయనిది ఏమి, యోబు చెప్పటమేమి, ఇదిగో దేవుడే నాకు శక్తి ఇచ్చేది. యోబు గ్రంథం 33:4. మహోన్నతుని ఆత్మ నన్ను సృజించినది, నాకు ప్రాణమొసగినది ఆ ఆత్మయే. ఆత్మే నాకు ప్రాణమొసగినది. అందుకెంత బాధలు ఉన్నప్పుడు కూడా ఆ దేవుని నేను విడిచిపెట్టకుండా చేస్తాను. ఆ దేవుడే నాకు ముందుకు నడిచేది. ఆ దేవుడే నాకు గొప్ప కార్యాలు ఇచ్చేది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఆ దేవుని మీద విశ్వాసం ఉంచి ఆ దేవుని మీద మన ప్రాణాన్ని ఉంచి మనం జీవించాలి. అలాగ జీవించేటప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వాక్యములో ప్రభు తెలియచేయనిది ఏమనగా, యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వాక్యము. యేసు ఆమెతో, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా? చూడండి, మీరు విశ్వసించినచో దేవుని మహిమ మీకు చవి చూడవచ్చు. మీకు అది జీవితంలో అనుభవించటానికి సాధ్యమవుతుంది. కాబట్టి ప్రియమైన సోదరులారా, మన జీవితంలో ఎల్లప్పుడూ ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందటానికి, ఆయన కరుణ పొందాలంటే మనము ఆ ఆత్మ స్వీకరించాలి. ఈ ఆత్మ స్వీకరించినప్పుడు మనకు ఎదటి వారి యొక్క పాపములను క్షమించటానికి, ఎదటి వారి యొక్క మన దగ్గర పెట్టుకొని వారు ఎంత కీడు చేస్తే కూడా నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు అని శక్తితో మనకి ముందుకు సాగటానికి శక్తి వస్తుంది. అందుకే గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5-6 వాక్యముల ప్రభు తెలియచేది ఏమనగా, 5వ అధ్యాయం 5-6 వాక్యములు. విశ్వాసము ద్వారా ఆత్మ వలన మేము నీతిమంతులము అగుటకు నిరీక్షించుచున్నాము. మీరు విశ్వాసము వలన ఆత్మతో నీతిమంతులు అగుటకు నిరీక్షించుచున్నాము. ఎలైనా క్రీస్తుతో ఏకమై ఉన్నప్పుడు సున్నది ఉన్నెను లేకునెను ఎడ్డి భేదము లేదు, కానీ ప్రేమ ద్వారా పనిచేయి విశ్వాసమే ముఖ్యము. చూడండి, ఇది ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళ భౌతికమైన కార్యాలు, చట్టాలు ఏమీ అనే విలువ ఉన్నది కాదు. దేవునికి ఆత్మే విలువ ఉన్నది. అందుకే గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24 వాక్యములు 5:24 5:25 వాక్యములు 5:25 వాక్యముల ప్రభు తెలియచేయనిది ఏమనగా, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైనచో ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. చూడండి, మనము ఆత్మ అనుసరించి నడచినప్పుడు క్రమముగా నడుచుకొని ఉంటున్నాం. క్రమం మనలో వస్తుంది. ఏదానికి దారి తప్పకుండా నీది పాటించుకొని ఉంటారు. అది మొదటి యోహాన్ గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యములు మనం చూస్తున్నాం. మీరు తండ్రి దేవుడు మీ పాపములు మన్నించినచో మీరు శుద్ధులవుతారు. ఆ శుద్ధులు ఎందుకు చేస్తున్నారంటే ఆయన మిమ్మల్ని నీతిమంతులుగా చేసి మిమ్మల్ని అనుగ్రహించటానికి. ఇప్పుడు పాపములను శుద్ధి చేసినప్పుడు మనం నీతిమంతులుగా మారుస్తున్నా. కారణం ఏదైనా ఆయన విశ్వసనీయుడు, నీతిమంతుడు. ఆయన విశ్వసనీయుడు, నీతిమంతులా గుట్టచ్చే మనకు ఆ పాపాన్ని ఆయన, మనలోని పాపాన్ని ఆయన ఈ ఆత్మ ఇచ్చి, పవిత్రాత్మ ఇచ్చి మనల్ని శుద్ధి చేశారు. ఎందుకని? ఎదటి వారికి మనము అవినీతి నుండి నీతి చెయ్యాలి. మన అవినీతి నుండి మన శుద్ధి చేసి మనము నీతిలకు పాత్రులుగా మారాలి. అది మొదటి యోహాన్ గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యములు. కాబట్టి ప్రియమైన సోదరులారా, మన యొక్క పిలుపు
నీతిమంతులుగా ఉండటానికి. నీతిమంతులు దేవుని సన్నిధిలో ఉన్నవాడు. దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళ మొదటి తల్లిదండ్రులు వారు పాపం వారిని పెద్దనం చేసినప్పుడు అవినీతి చేశారు. అవినీతి వలన పవిత్రాత్మ నష్టమైపోయిన ఈ పవిత్రాత్మ దేవుడు తన శిలువ మరణము ద్వారా తిరిగి మనకు అనుగ్రహిస్తున్నా. అందుకే పెంతెకొస్తు దినము ఈ పండుగ మనం జరుపుకుంటున్నాం. ఐగుప్తు దేశం నుండి అక్కడి నుండి పాస్కా ఓవర్ అయినటువంటి ఆ గొప్ప కార్యాలు దేవుడు చేసి ఆ 10 ఆజ్ఞలు మీరు పాటించినప్పుడు ఇదిగో మీకు నిత్య జీవం లభిస్తుంది. ఎల్లప్పుడు ఎల్లవేళలా దేవుని యొక్క ఆత్మతో మీరున్నప్పుడు దేవునితో ఉంటున్నారని సమమే. అప్పుడు దేవునితో ఆత్మతో ఉన్నప్పుడు నీకు గొప్ప శక్తి వస్తుంది. మీలోని ఆనందం పూర్ణమవుతుంది. యోహాను సువార్త 14:20 ఒక్కసారి చూస్తాం. యోహాను సువార్త 14:20. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నమని ఆ దినము మీరు గ్రహింతురు. ఆ దినము పవిత్రాత్మ మీలో ఉన్నప్పుడు మీకు గొప్ప వెలుగు వస్తుంది. ఇదిగో నేను తండ్రి యందున్నాను, తండ్రి యందు ఇదిగో యేసయ్య ఉన్నారు. నేను తండ్రి యేసయ్య మరో కాదన్న పవిత్రాత్మతో నేను సహవాసం చేస్తారు. ఇది ఏదెన్ తోటములో పాపం చేయకముందు మొదటి తల్లిదండ్రులకు దేవుడిచ్చిన అనుగ్రహం. ఈ అనుగ్రహానికి పిలుపే పెంతెకొస్తు పండగ సందర్భములో దేవుడు ఆత్మను మనల్ని అనుగ్రహించి పిలుస్తున్నాం బిడలారా. కాబట్టి ఈ గొప్ప పండగ జరుపుకునే సమయంలో మనలో ఉన్న పాపాన్ని విస్మరించుకొని 10 ఆజ్ఞలకి అండబెట్టుకొని జీవిస్తూ దేవుని యందు ఉండటానికి ఆ యేసయ్యతో పాటు ఉండి ఆ మరో కాదన పవిత్రాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనలోని ఈ లోహ సంబంధమైనటువంటి శరీరం ఇచ్చినటువంటి అన్ని విధాలుగా పాపపు కారణం నుండి విడనాడి కొత్త జీవితాన్ని జీవించి ప్రతి ఒక్కరికి సాక్షిగా మారటానికి కృప అడుగుతాం. దేవుడు నిండుగా మిమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తారు, దీవించి కాచి కాపాడుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు జీవించినందుకు నీకే వందనము, నీకే స్తోత్రము. హల్లెలూయా. తండ్రి పవిత్రాత్మను ఆలోచనలోనికి తలంబలోనికి మా శరీరములోనికి పంపించి మమ్మల్ని అందరినీ సృష్టిలుగా మార్చి అనుగ్రహించినందుకు నీకే స్తోత్రము, నీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మద్యపాన ఆసక్తితో ఉన్నటువంటి ఇద్దరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. పవిత్రమైన బలి పూజ సమయం ఉంది. పూజా బలికి దగ్గరే ఉంది, గుడి దగ్గరే ఉంది. అయితే కూడా పోవటానికి ఇష్టం లేకుండా సమయ వృధా పాడు చేసిన 9 మందిని దేవుడు అనుగ్రహించి పవిత్రమైన పూజా బలిలో భయభక్తితో పాల్గొనడానికి ప్రత్యేకమైన కృప ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సినిమా ఆసక్తి ఎక్కువ, భ్రమం ఉంది. అలానే ఇలాగే ఎప్పుడు మొబైల్ అడిక్ట్ అయి ఉన్నటువంటి 3 దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3 చిన్న పిల్లలకి తల్లిదండ్రుల మీద వారికి చాలా పట్టుదల, చెడు పట్టుదల. ఏమి కావాలన్నది దొరకాలి, దానికి ఎప్పుడు గొడవ. అటువంటి 3 పిల్లలకి ఆ చెడు పట్టుదల నుండి, ఆ ముందుదనం నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కడుపు నొప్పితో బాధపడుతున్న 5 మందిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్వాసకోశములో ఇబ్బందులు, ఎప్పుడప్పుడు దగ్గు, ఎప్పుడప్పుడు తుమ్ములు అటువంటి విన్నటువంటి 4 దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలానే ఒక సైడ్ దేహంలో ఒక సైడ్
పక్షపాతాల బలహీనంగా పడిపోయింది, ఎటువంటి బల లేదు. అటువంటి వ్యక్తికి విడుదల ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో. ఆదిలో జరిగిన విధముగా మిక్కిలి శక్తినిమ్ము. ఆదిలో జరిగిన విధముగా మిక్కిలి శక్తినిమ్ము. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. వరదానములలో మొదలుకొని మేము వాక్యంలో బలపడి ఎదుగునట్లు. వరదానములలో మొదలుకొని మేము వాక్యంలో బలపడి ఎదుగునట్లు. కడవరి వర్షము మా మీద కుమ్మరించుము దేవా. కడవరి వర్షము మా మీద కుమ్మరించుము దేవా. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. పరిశుద్ధ పరమాదేవి ప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమాదేవి ప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమాదేవి ప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారము కలుగును గాక. ప్రియులారా, ఈరోజు ఆరాధనలో మనం సమర్పించిపోయినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పించినప్పుడు తప్పకుండా మనల్ని కూడా దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి సమర్పించిన వ్యక్తుల కోసం మనం ప్రార్థిస్తాం. వారిని వారి కుటుంబానికి ఆత్మతో పవిత్రంని నింపబడి ప్రతి ఒక్కరు దేవుని యొక్క అడుగుజాడ నడిచే వరం దయచేయమని ప్రార్థిస్తాం. ఈరోజు మనము తీసుకునేటువంటి వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యం. నేను తండ్రిని ప్రార్థిందును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరి ఒక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. అబ్బా తండ్రి యేసునామమున ఈ వాక్యం యొక్క ఆనందమయ యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా నల్గొండ నుండి అందోని త్రేసా కుటుంబాన్ని సమర్పిస్తున్న వారి యొక్క 2 బిడ్డలు పవిత్రాత్మ అభిషేకంతో పొంది 10 ఆజ్ఞలకు లొంగి జీవించే వరము ఆత్మశక్తి దయచేయమని కావాలని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు బ్రాహ్మణపుల నుండి లూర్దో రెడ్డి దేవుడానికి జమేలకు వందనాలు తెలియచేస్తూ, బ్రాహ్మణపుల నుండి స్వప్న మేరీ శిలివమ్మ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి
మరియు బ్రాహ్మణపల్లి నుండి కందులు మర్రెడ్డి మరియు మరియమ్మ బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని, బ్రాహ్మణపల్లి నుండి గాదే ధనరాజు రెడ్డి మరియం మంచుల దైవానుగ్రహము చేసి పొంది బిడ్డలు మంచి మార్గం నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఆస్ట్రేలియా నుండి తిరుమల రెడ్డి అన్వేష మేరీ కుటుంబము వారికి పిఆర్ విశ్వ దేవుడు అనుగ్రహించాలని, మరియు కొత్త భవనాని కోసం వారు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి వైశాఖ నుండి ముండా అన్నా మేరీ బిడ్డలకి మంచి సంబంధాలు దయచేసి అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి గాదే మంచుల కీర్తికి మంచి ఆరోగ్యం దయచేయాలని, హైదరాబాద్ సౌజన్య విజయ అరుణ ప్రమీల భాస్కర్ లిల్లీ మంచుల మరియమ్మ వారు దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి మోక్షరాని అప్పుబాధలు విడుదల పొందటానికి, భువనగిరి ఆనంద్ మరియు కళ్యాణి వారికి ఉన్న కంపెనీ రీఓపెన్ చేయడానికి కృపాదేవుడు దయచేయాలని, మరియు బాలకిషోర్ యూఎఫ్ఎల్ ఉద్యోగం లేక బాధపడుతున్నాం, ఉద్యోగంలో ఎక్స్టెన్షన్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మడంబలై నుండి అన్నా మేరీ కుమారుడు మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నల్గొండ నుండి కాఫులు అభిలాష రెడ్డి బాల మరియ తనుజ మరియ హాతివ కుటుంబమైన శాంతి సమాధం మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ మంచి ఆరోగ్యాన్ని కోసం జంటు ప్రణతి రెడ్డి మరియు నవ్య దంపతులు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ పుష్పకుమారి సైమన్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రశాంత్ విజయ మేరీ విహారన్ ప్రశిషి వారికి దైవానుగ్రహంతో మన అనారోగ్యమైన విడుదల పొందటానికి, ప్రదీప్ శ్యామల షేర్షన్ దైవానుగ్రహాని కోసము, రాజేష్ సింధు గర్భవన దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు ఆస్ట్రేలియా నుండి షార్మల సురేష్ రెడ్డి స్ఫూర్తి సంకల్ప దైవానుగ్రహం మంచి ఆరోగ్యం దయచేయాలని, ట్రీఫాక రాయపరెడ్డి దైవానుగ్రహాని కోసం, జమ్మాపురం నుండి జార్జ్ రాణి కుటుంబంలో బిడ్డలందరినీ అనుగ్రహించాలని, జమ్మాపురం నుండి వేలాంగని జయరాజు వారు కూడా కుటుంబం బిడ్డలందరినీ అనుగ్రహించాలని, జమ్మాపురం నుండి సుజాద షౌరులు దైవానుగ్రహాని కోసము, డి నిర్మల బ్రాహ్మణపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సూర్యపేట నుండి పుత్తోట సుశీల పి నిఖిల్ నిఖారిగా దైవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ జడ్డు జ్యోతి సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సింధు ప్రియ, ప్రణతి రెడ్డి, నవ్య వారందరినీ దేవుడు అనుగ్రహించాలని, రామంతపురం నుండి తోట ఆరోగ్యమ్మ భయం నుండి విడుదల పొంది కుమారుడైన సుమంద్ రెడ్డికి లండన్లో ఉన్నాడు మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, సౌజన్య రాణి అనారోగ్యమైన విడుదల పొందటానికి, ఆరోగ్యమ్మ ఓరగండ నుండి బిడ్డలకి సంతాన భాగ్యం దయచేయాలని, దీపిక రెడ్డికి మంచి సంబంధాలు దయచేయాలని, కోదాడ నుండి కె ప్రసాద్ సిహెచ్ ఫఫ్రీనా యూఎఫ్ఎల్ ఉన్న బిడ్డలకి మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, హైదరాబాద్ నుండి జడ్డు సుధాకర్ రెడ్డి శోభారాణి దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి కట్టకం అందోనరెడ్డి నక్షత్రం దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి పులిమంటల అరుణ ప్రకాష్ దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి అనిత కిరణ్ దేవుని మహిమ గ్రూపులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, జోసఫ్ రవి కుమార్ రెడ్డి దైవానుగ్రహాని కోసం, హైదరాబాద్ కె కరుణాకర్ రెడ్డి, బాల కార్తిక్, తన్వీర్, దీప్తి వారిని దేవుడు ఆశీర్వదించి మంచి భవిష్యత్తు దయచేయాలని ప్రార్థన సహాయం అడుగున్నారు. నల్గొండ నుండి ఆరోగ్యమేరి తన్వీర్ కుమారుడికి మంచి ఉద్యోగం దయచేయాలని, వరప్రకాశరావు మంచి ఆరోగ్యం దయచేయాలని, మరియు ఒంగోలు నుండి భాగ్యలక్ష్మి మంచి ఆరోగ్యం దయచేయాలని,
ఒంగోలు నుండి ప్రకాష్, ఫర్ల కుమారి, వినీల, నవ్య ప్రకాష్ దైవానుగ్రహాన్ని కోసము. మరియు హైదరాబాద్ నుండి హేమ, లేదా చింతపుల్ల, క్రాంతికి మంచి సంబంధాలు, ఉదయ్, ఫురాజ్ వారికి ఉద్యోగాన్ని దేవుడు దయచేయాలని. మరియు విజయవాడ నుండి కాటా, కార్తీక్, ఫిరీష దైవానుగ్రహంతో వారి కుటుంబ జీవితం నడిపించేవారు దయచేయాలని. హైదరాబాద్ అంటే విజయ, దేవయ్య బిడ్డలకి మంచి భవిష్యత్తు, మంచి మరి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి 5th అన్య మేరీ, ఉదయ్, ప్రణది దంపతుల దేవుడు ఆశీర్వదించి. ప్రతీప్ రెడ్డి, ఫుర్ది వారు యూఎఫ్లో ఉన్నారు. ఉద్యోగం లెఫ్టెన్షన్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ కర్నూలు నుండి తుగూరు ఆర్థర్ వి పాపమ్మ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ హైదరాబాద్ నుండి అనిత రాయపరెడ్డి ఆ పవిత్రాత్మతో నింపబడి అపూర్వకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి రమంతపూర్లో ఉన్న బండల బేళంగని మేరీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ హైదరాబాద్ నుండి దిలీప్ రెడ్డి, దివ్య, సుమంద్, శ్రావంతి, నికేష్, ప్రవళిక దైవానుగ్రహాన్ని కోసము. బ్రాహ్మణపల్లి నుండి చిన్నప్పరెడ్డి, కావ్యకుమారి మరియు కవిత కుమారి మరియు ఆత్మీయ ప్రిన్స్ అరోనాల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో క్లయింట్స్ చాలా మంది రావటానికి కోరుకున్న ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వరంగల్ ఉన్న బీరెడ్డి, చిన్నప్పరెడ్డి, ప్రశీత్ జ్ఞానప్రకాశికి జీవితంలో సెటిల్మెంట్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ తిరుమల రెడ్డి, చిన్నప్పరెడ్డి, విమల రాణి వారికి రావాల్సిన పెండింగ్ బిల్లు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి వరంగల్ సునీత బాలరెడ్డి, సాగిత అఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. విక్టోరియా రాణి వినీకి మంచి ఉద్యోగం దయచేయాలని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గాలి జోసఫ్ జాన్ దైవానుగ్రహాన్ని కోసం హైదరాబాద్ నుండి ఏరవ బాలారెడ్డి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ మరియా ఫాది సుందర్ బిడ్డల దేవభక్తితో నడవడానికి. మరియు రమణపాట నుండి వినయ్ కుమార్ మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ వరంగల్ నుండి టి వినయ్ కుమార్ మరియు ఫేద ఇప్పుడు యూఎఫ్ఏలో ఉన్నారు. వారికి ఉద్యోగంలో స్థిరత్వం ఎక్స్టెన్షన్ కావటానికి కోరుకుంటూ హైదరాబాద్ మడంపల్లిలో ఉన్న ఫాతిమ మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయాలని కోరుకుంటూ అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాన్ సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యం. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహింతును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనందమయ యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా అనంతపురం నుండి మేరీ అమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, అనంతపురం నుండి మేరీ మలాది దేవానుగ్రహాన్ని కోసము, ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేష రెడ్డి, ఐర్నిఫా వారు చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ఫెలస్టీనా నిర్మల జయప్రకాశ్ దమ్ముద ఆశీర్వదించాలని, బాల ఉమేష్కి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, రాహుల్కి మంచి సంబంధం ఏడి కార్డు దేవుడాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నల్గొండ నుండి బాల తెరేసా మౌనికి మంచి సుఖప్రసవం దయచేసి బిడ్డలకి మంచి ఉద్యోగం దయచేయాలని, నల్గొండ నుండి అదురు సుర్జన్ రెడ్డి దంపతుల దేవుడు ఆశీర్వదించాలని, నల్గొండ అభిషేక్ కీర్తన దంపతులను ఆశీర్వదించాలని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి నల్గొండ నుండి శ్యామల ప్రీతి ఆరోగ్యం స్టాఫ్ నేర్చుల వారికి ప్రమోషన్ కోసము, నల్గొండ స్టెల్లా మేరీ ప్రణతి జ్యోతి వారికి ఉద్యోగము, నల్గొండ సుధారాన్ని చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని,
నల్గొండ తుమ్మ ఇన్నఫమ్మ వారి యొక్క ప్రాజెక్ట్ వారికి దేవుడు ఆశీర్వదించాలని, నల్గొండ నుండి తుమ్మ పద్మారెడ్డి, ప్రదీప్ రెడ్డి యుఎఫ్లు ధ్యాన కోసము, కడవండి తుమ్మ అన్యామేరి ఎలియాఫ్ రెడ్డికి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, నంద్యాల నుండి అరుణ వినయ్ కుమార్కి దేవుడు అనుగ్రహించిన జ్ఞాన వివాహములో ఎక్కువ అభిషేకంతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి సంబంధాలు దయచేయాలని, గొల్లమేరి పౌలైన హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హృదయరాజ్ మంచి ఆరోగ్యాన్ని కోసము, ఇన్నయ్య లోకేష్ తమ్మికి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ జయపూర్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు నిండుగా అనుగ్రహించి ఆత్మతో నింపబడటానికి, హైదరాబాద్ జోస్ మేరీ మరియదాస్ రెడ్డి అఖిల్కి మంచి సంబంధాలు, వారికి రావాల్సిన అమౌంట్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ జ్యోతి సురేష్ మేఘనకి మంచి విశ్వాసంలో తిరిగి క్రైస్తవ జీవితంలో రావటానికి, హైదరాబాద్ నుండి జ్యోతి జోసఫ్ రెడ్డి బిడ్డలకి దైవ పవిత్రాత్మతో నింపబడి దైవ సేవ చేయడానికి కృప కోసము, హైదరాబాద్ జ్యోతి రవి బిడ్డలకి దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ అండి కే ఆరోగ్యం రెడ్డి కే జోఫ్నాకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, హైదరాబాద్ కవిత శ్రీనివాస్ రెడ్డి బిడ్డలకి H1B దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ కుమారెడ్డి రోజారెడ్డి అఖిల్ రెడ్డికి మంచి ఉద్యోగము, హైదరాబాద్ లూర్దు మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ లూర్దు రెడ్డి చోది అప్పు విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు యూకేలో ఉన్నటువంటి ఆశీష్ రెడ్డి పిఆర్ విఫా దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, యూఎఫ్ఏలో ఉన్నటువంటి ఏరవ బాల సాగిత రెడ్డి ఎంఎఫ్ స్టడీలో ఉన్నది విజయమంది మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, వైశానుని పుష్ప సునీల్ కుమార్కి మంచి ఉద్యోగం దయచేయాలని, అందోని ఉపదేశి లోన్ క్లియరెన్స్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి వైశాఖ నుండి అందోని కుమారుడు అన్వినేష్ ఫాతిమా దేవ అనుగ్రహాని కోసము, వైశాఖ నుండి కోన జీవన్ హరిత జ్యోతి అదే మంచి భవిష్యత్తు దయచేయాలని, జోసఫ్ ప్రేమ్ కుమార్ మంచి ఉద్యోగం దయచేయాలని, సంధ్యారాణి ననోజీకి మంచి ఉద్యోగం దయచేయాలని, దీప్తి అజయ్ కుమార్ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు దుబాయ్ నుండి ఫేదా లూర్దు రూయిన్ ఈవెన్ వారు నడిపించిన ప్రోటాన్స్ కంపెనీని ఆశీర్వదించి కస్టమర్స్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ, దుబాయ్ నుండి జార్జ్ శ్రావణి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం నుండి గుమ్మల లూర్దు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు పవిత్రాత్మతో నింపబడటానికి, ఈదర నుండి బాలకోటమ ఆత్మశక్తి నిండి మంచి ఆరోగ్యం దయచేయాలని, ఈదర నుండి గోల జ్యోతి బిడకి మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, గురమచ్చి వినోద్ ఈదర నుండి మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిచిత రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాను సువార్త 14:16 నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమయ శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు మంచి ఉద్యోగాని కోసం, విజయవాడ నుండి ప్రభాకరరావు ఆరోగ్యమికి ఇంటర్న్షిప్లో ఉన్నది విజయాని కోసం, కానడా నుండి శేషుబాబు చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, కాని నుండి జోఫ్ దివ్య సంతాన భాగ్యాని కోసం, శ్రీకాకుళం విమల కుమారి దైవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి భద్రాచలం నుండి చలవండి శ్రీనివాస్ దీపిక ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, మరియు భద్రాచలం నుండి వై జయసుధ దైవానుగ్రహాని కోసం, బ్రాహ్మణపల్లి నుండి షవురులు ఆరోగ్యరెడ్డి కుటుంబము
అందోని రెడ్డికి దేవుడు చేసిన మేలు వందనాలు తెలియచేస్తూ ఆ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ రోఫ్లీన ఇన్నయ్య వారి యూఎఫ్ఎల్ కానడలో మంచి వైట్ కాలర్ ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు హైదరాబాద్ అండి ఫుజాదా రమేష్ రెడ్డి బిడలు చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ అండి సుందర్ నగర్ ఏరవరాని ఇలాంటి ప్రాబ్లం విడుదల పొందటానికి హైదరాబాద్ ట్రీఫర్ టీచర్ మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు కర్నూలు నుండి జయన్న అన్నమ్మ దేవానుగ్రహాన్ని కోసం మిలిటరీ కాలనీలో మరీదాసు సుశీలమ్మ బిడలకి మంచి భవిష్యత్తు చేయాలని, మరియు నూతనపుల నుండి డి రాజు సౌజన్య సంతాన భాగ్యాన్ని కోసం ప్రవీణ్ నందిని జయశ్రీ దేవానుగ్రహాన్ని కోసం, డోడి నుండి శేఖర్ రెడ్డి ఉషారాని వారికి రావాల్సిన అమౌంట్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నాగర్ కర్నూలు నుండి భయపాటి ఆరోగ్యమేరి మంచి ఆరోగ్య దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు కోనసీమ నుండి రాళ్ళ జాని దుర్గప్రసాద్ మరి ప్రదవ్ కుమార్ రాళ్ళ శ్రీదేవి వారిని జ్ఞాన విభాగంలో దేవుడు ఐక్యపరచటానికి, హత్వా నుండి విజయ ప్రణయ్ మిథిల్ దైవానుగ్రహాన్ని కోసము, అన్నమ్మ హత్వా నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, హత్వా నుండి ఎన్నమ్మ కుమారుడికి మంచి భవిష్యత్తు దయచేయాలి, కడప నుండి కె నిర్మలమ్మ జోజిరెడ్డి బిడ్డలకు మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, గోల్కొండ నుండి మంచుల అరుణ్ రెడ్డికి మంచి సంబంధాన్ని పవిత్రాత్మతో నింపబడటానికి, గోల్కొండనే మంచుల ప్రదీప్ రెడ్డి కిడ్నీ స్టోన్ ప్రాబ్లంతో బాధపడుతున్న దానికి మంచి ఆరోగ్యం దయచేయాలని, గుండక్కల నుండి గువ్వల అన్నమ్మ దేవానుగ్రహాన్ని కోసం, గన్నవరం నుండి గోటిపాటి లక్ష్మి కోటేశ్వరమ్మ రమేష్ దేవానుగ్రహాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు తాళేచెరువు నుండి తిరుమల సుందరి మంచి ఆరోగ్యం దయచేయాలని, తాళేచెరువు సందీప్ రెడ్డి నవీన్ ఫరీద మంచి అలవాటుతో దైవ సేవలో ఎల్లప్పుడు ఉండటానికి, తాళేచెరువు ఏరవ విజయ కుమారి చిన్నపరెడ్డి దైవ పవిత్రాలతో అభిషేకమవ్వడానికి, తాళేచెరువు దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడం పవిత్రామ శక్తి కోసము, తాళేచెరువు వెన్న శ్యామల రాజశేఖర్ రెడ్డి రేనియా దైవానుగ్రహాన్ని కోసము, తాళేచెరువు సింగరాయ్ బాల అనురాగారెడ్డి సంతాన భాగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో నా రూపుతుడు ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమే శ్వాసముడిన వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమేంటి మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమంతను ప్రార్థించండి. ఆమేన్. యోగాన్ సువార్త 14:16 నేను తండ్రిని ప్రార్థిందును మాతో ఎల్లప్పుడూ ఉండటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టే ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా హైదరాబాద్ వెల్డింగ్ చేసినందునే బిడ్డలకి దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ అండి ఏరవ ఆనందరెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, మరి హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రభులకి దెందల్ ఫ్రీ సీటు దేవుడు అనుగ్రహించి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ ఏరవ నిర్మల జ్యోతి గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరి హైదరాబాద్ అంటే అశోక్ రెడ్డి స్వప్న దేవానుగ్రహాన్ని కోసము, మరి హైదరాబాద్ బాలస్పందన ప్రదీప్ రెడ్డి విశ్వా దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ ఫాతిమా దేవానుగ్రహాన్ని కోసము, హైదరాబాద్ జి లూర్దు మేరీ అందోని రెడ్డి పీటర్కు యూఎఫ్లో మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ చేసిన బిఫెన్స్తో పవిత్రాత్మతో నింపబడటానికి, హైదరాబాద్ రత్నమేరి రత్నకుమారి ప్రవీణ్ కుమార్ శ్రీకన్య శృతి వరప్రకాశ్ రావు వారిని ఆశీర్వదించి జ్ఞాన వివాహములు ప్రవేశించబోచున్న రత్నకుమారి దేవుడు ఆ దంపతులను ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ రోజమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని,
రోస్ మేరీ ఫ్రాంత్ ఆఫ్ హైదరాబాద్ నుండి మంచి పవిత్ర అభిషేకంతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. సిఎఫ్ఏ కాంగ్రిగేషన్లో ఉన్నటువంటి అమ్మగారులో మరి ముఖ్యంగా 50 ఫాతిమా, 50 మరియ సుందరి, 50 విజయలక్ష్మి, 50 ఇన్ఫింటీనా, 50 జ్యోతి మంచి ఆరోగ్యం దేవుడు దయచేసి దైవ సేవ చేయడానికి కృప కోసము హైదరాబాద్ సిఎఫ్ఏ కాంగ్రిగేషన్ సుపీరియర్ జనరల్ అయినటువంటి 50 వట్టి జవమలమ్మ గారు, మరి గుంటూరు సిఎఫ్ఏ కాంగ్రిగేషన్ ప్రొవిన్షియల్ సుపీరియర్ అయినటువంటి 50 షౌరిలమ్మ గారు కూడా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ఎంచాలిన జోసఫ్ మేరీ విన్సెంట్ మంచి ఆరోగ్యాన్ని కోసం, గాగలపూర్ నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి వారికి రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఫ్లాట్ అమ్మడి పోవటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గాగలపూర్ నుండి పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌరిల్ రెడ్డి పిఆర్ విశ్వదేవుడు అనుగ్రహించాలని, ఢిల్లీలో ఉన్న జ్యోతి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించి మొహాల నొప్పి నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ మరపల్లి కవిత కుమారుడికి మంచి ఉద్యోగము, మరి హైదరాబాద్ మేరీ మార్తమ్మ, ఉదయ భాస్కర్, రవి తేజ, కీర్తి, ఎఫ్ మేరీ నిఘారిగా రత్తిమ దేవానుగ్రహం పవిత్ర నింపబడటానికి, హైదరాబాద్ పవిత్ర అజిత్ రెడ్డి అప్పపద విడుదల పవిత్రాత్మతో నింపబడటానికి, హైదరాబాద్ ప్రియంగా మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, హైదరాబాద్ పుష్పాంజలి దైవానుగ్రహాని కోసము, హోస్టల్ నుండి ఉషాల దైవానుగ్రహాని కోసం, అమరావతి నుండి భారతి రమారావు బిడ్డలకి దైవభక్తితో నడవడానికి, బచ్చుపల్లి గ్రామస్తులు మంచి వాతావరణ దేవుడు అనుగ్రహించాలని, ముత్తు సముద్రం నుండి చైతన్య తరుణ్ రెడ్డి సంతాన భాగ్యం దేవుడు అనుగ్రహించాలని, బెల్లారి నుండి షేక్ మేరీ, ప్రవళిక అనుష వారు చేసిన మిషన్స్ పవిత్రాత్మతో నింపబడటానికి, భద్రాచలం నుండి సంధ్య ఫరీనా మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, తాళేచెరువు నుండి తుమ్మ మర్రెడ్డి ప్రనిధి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, తాళేచెరువు నుండి సుందరి ఇన్నారెడ్డి దేవానుగ్రహాని కోసము, తిమ్మాపూర్ నుండి తేజారెడ్డి రమ్య దేవానుగ్రహాని కోసము, తణుకు నుండి విశ్వేశ్వరరావు అరుణ మేరీ దేవానుగ్రహాని కోసం, తణుకు నుండి శేషుబాబు నిర్మలదేవి దేవి సేవ చేయడానికి ఆత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నా రోస్తున్న ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాను సువార్త 14:16 నేను తండ్రిని ప్రార్థింతును, మాతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమేక అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి సుందర నగర్ ఏరవ చిలివమ్మ బిడ్డలకి మంచి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ విజయ జోజరెడ్డి బిడ్డల దైవభక్తితో నడిచి మంచి భవిష్యత్తు దయచేయాలని, మరి హైదరాబాద్ విజయ నిర్మల జోనెఫ్ కుటుంబం దేవుడు అనుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి జడ్చర్ల నుండి లలిత అప్పు బాధలు విడుదల పొందడానికి, మరి కర్నూలు నుండి దొందు అందోనమ్మ మంచి పవిత్రాత్మతో నింపబడటానికి, కళ్ళపల్లి నుండి శైలజ పైరబండల దేవుడు ఆశీర్వదించాలని, ఖమ్మం నుండి రమాదేవి దైవ సేవ చేయటానికి ఆత్మతో నింపబడటానికి, ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాద్ రావు దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ, గుంటూరు నుండి పూతోట ప్రభావర షౌరాని బిడలకి మంచి ఆరోగ్యం దయచేయాలని, గుంటూరు రాయపరడ లేదా వారికి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, ప్రణీల్ రెడ్డి బిందు దంపతులు ఆశీర్వదించాలని, సందీప్ రెడ్డి శృతి దంపతులు ఆశీర్వదించి వారు చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, గుంటూరు నుండి శారద దేవానుగ్రహాని కోసం, గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్
రుబేషనాయ పవిత్రాత్మతో నింపబడటానికి, గుంటూరు నుండి వత్సవి కుమారి అప్పు విడుదల పొంది దైవ సేవ చేయడానికి కోరుకుంటూ, గుంటూరు నుండి మరణేని ప్రదీప్ రూబా ఆరది వారికి ఇల్లు అమ్మడిపోవటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కొత్త ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటూ ఇప్పుడున్నటువంటి ఇల్లు అమ్మడిపోయి మంచి రేట్లో అమ్మడిపోవటానికి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గుంటూరు నుండి టి అన్నమ్మ, షోబడ లహారి అన్నా ట్రీసా మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, నిజామాబాద్ నుండి అరుణ కిరణ్ కాంచన వారికి ఉద్యోగాని కోసం, బెల్లంకొండని వాణి రితిక్ ప్రదభ వారికి మంచి విశ్వాదేవుడు ఆశీర్వదించాలని, ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగాని కోసము, ఒంగోలు ఇస్రాయేల్ దైవ సేవ చేయడానికి కృప కోసము, ఒంగోలు నుండి లింగడపేట రమణయ్య దైవానుగ్రహాని కోసము, పిరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, పిరంగిపురం నుండి అలెన్ సుందరమ్మ కుమారుడు చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి దైవభక్తితో నడవడానికి, లిల్లిమేరి రితిక్ పోలరెడ్డి ఫేదారెడ్డి యూఎఫ్ఎల్ ఉన్న వారికి మంచి సంబంధాల దేవుడు దయచేయాలని, మంచుల సునీల్ రెడ్డి అప్పుబలం విడుదల పొందడానికి, వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని, వరంగల్ నుండి ఫరీదా సుందర్ దైవానుగ్రహం కోసం బిడ్డలకి మంచి ఉద్యోగము భవిష్యత్తు దయచేయాలని, వరంగల్ తుమ్మ నిర్మల దినేష్ రెడ్డికి ఉన్నట్టు భయం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. గాగిలపూర్ నుండి తామసమ్మ చేసిన బిఫెన్స్ ఆత్మతో నింపబడటానికి, గాగిలపురం లిల్లిమేరి కుమారుడికి పియార విశ్వదేవుడు ఆశీర్వదించాలని, గాగిలపురం వై అన్నమేరి దైవానుగ్రహాని కోసము, గాగిలపూర్ నుండి ఫెలస్టీన్ అప్పుబదులు విడుదల పొంది దినేష్కి మంచి సంబంధాలు దయచేయాలని, గుంటూరు నుండి మల్లవరపు అమ్మిలిన్ రాజు రాగుల తేజ పవిత్రాత్మతో నింపబడటానికి, మరియు గుంటూరు నుండి లోర్దు మేరీ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, అబ్బా తండ్రి యేసునామని బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిచిత రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నా రూస్తును ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమధ్యను ప్రార్థించండి. ఆమేన్. యోహాను సువార్త 14 వాక్యం. నేను తండ్రితో ప్రార్థిందును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మీకు మరి ఒక ఆదరణకర్తను ఆయన అనుగ్రహించును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనందమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి మీద ఆరాధ్య వారికి రావాల్సిన అప్పులు దేవుడు అనుగ్రహించి ఇవ్వవలసిన వారికి తొందర ఇవ్వటానికి కోరుకుంటూ, విజయవాడ ప్రభాకర్ రావు సింధు మంచి సంబంధాలు దేవుడు ఉద్యోగం దయచేయాలని, విజయవాడ నుండి వెల్లటూరు జ్యోతి టీచరు అనిత రాజేష్ దైవానుగ్రహాని కోసము, వెల్లటూరు నుండి మేరీ రమణయ్య అప్పుబాను విడుదల పొందటానికి, వెల్లటూరు నుండి బేదు శ్రీకాంత్ నిర్మల జుఫీకా వారికి అప్పుబదులు తొలగించి కుటుంబంలో పవిత్రాత్మతో నింపబడటానికి, నాగలక్ష్మి సిహెచ్ వినయ్ విశ్వ కోసము, మరియు గుంటూరు నుండి రోసి బిడకి పూర్తికి మంచి సంబంధాలు విశ్వాదేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరి సునీతా రెడ్డి రషీత్ రెడ్డికి సంతాన భాగ్యం దేవుడు అనుగ్రహించాలని, తిరుమల దివ్యారెడ్డి బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని, వై దిలీప్ ప్రతీక్ష యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, రత్నమేరి బాల సాహిత్య మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ నుండి చిన్నమ్మ బిడకి గవర్నమెంట్ ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, కరుణశ్వరి దైవానుగ్రహాని కోసము, నల్గొండ నుండి మేరీ స్టెల్లా బిడలకి మంచి ఉద్యోగము, నల్గొండ నుండి మిథున్ ప్రియంగా దంపతులు ఆశీర్వదించాలని, నల్గొండ ప్రీతం రెడ్డి సింధు వారికి విశ్వాదేవుడు దీవించాలని, నల్గొండని ప్రేమ్ సాగర్ మంచి ఉద్యోగము, నల్గొండని సాగరిగా బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని,
పుట్టి శాంతమా నల్గొండ మంచి ఆరోగ్యం దయచేయాలని, నల్గొండ నుండి శిలివమ్మ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు ప్రార్థన సహాయుడి జి మనోజ్ రెడ్డి రమ్య దైవానుగ్రహంతో కుటుంబ జీవనం నడిపించే వరం దయచేయాలని ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య కుమారులకు మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి శాంతి దైవానుగ్రహాన్ని కోసము, మరియు కర్నూలు నుండి వి జనైద పి ఆనంద్ బాబు వి శారముల దైవానుగ్రహాన్ని కోసము, మరియు నూతనపల్లి నుండి అందోని మార్తమ్మ బిడ్డలకి దైవభక్తితో నడవడానికి జయన చేసిన బిఫిన్స్ దేవుడు అనుగ్రహించాలని కర్నూలు నుండి ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేంటి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాను సువార్త 14:16 నేను తండ్రిని ప్రార్థిందును, మీతో ఎల్లప్పుడూ ఉండటకు మరియు కాదనకర్తను ఆయన మీకు అనుగ్రహించును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డల ఈ వాక్యమిక అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా కాఫ్ విజయమోహన్ కుటుంబముని క్షేమం ఐశ్వర్యాని కోసము, మల్లవరపు జోసఫ్ అప్పు బాధలు విడుదల పొందటానికి, మెట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యం దేవుడు దయచే, ప్రవీణ్ ప్రణది దాంపత్య జీవితంలో వారు ఐక్యముతో ఉండి మంచి దైవానికి మంచి జీవితాన్ని నడిపించటానికి కోరుకుంటూ, పాస్టర్ సామువల్ రాణి కుటుంబ జీవితం ఐక్యముతో ఉండటానికి కోరుకుంటూ, వరంగల్ నుండి శోభారాణి సుందరెడ్డికి మంచి ఆరోగ్యం దయచేయాలని, సింగరాయి విజయమోహన్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, జంగం నుండి ఆరోగ్యం ఆ కుమారుడికి మంచి భవిష్యత్తు దయచేయాలని, అఖిలకి మంచి సంబంధాలు, అందోని రెడ్డి లోరుదు మీరి దేవానుగ్రహాని కోసం, అరుణ కాఫ్ ఆరోగ్యరెడ్డి బిడ్డలకి మంచి ఉద్యోగము, మరియు భవాని గురువారెడ్డి అప్పు మొదలు విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ మేరీ రాణి అనిత దైవానుగ్రహాని కోసం, రెండు చింతల నుండి కానుక మేరీ బిడ్డలకి మంచి సంబంధాలు, రెండు చింతల నుండి సునీత అఖిల్ రెడ్డికి మంచి ఉద్యోగము, రామగుండం నుండి ఏరవ స్వర్ణ టోనీ రెడ్డి సాగిత రెడ్డి దైవానుగ్రహాని కోసం, రమంతపురం నుండి అల్లెన్ రాణి జూలర్ రెడ్డి రమ్య దైవానుగ్రహాని కోసం, శంషాబాద్ నుండి తుమ్మ శ్రీవారెడ్డి నిర్మల సంపత్ కుమార్కి జ్ఞానవిమల ప్రవేశించడానికి ఆత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మహబూర్ నగర్ నుండి పి అన్నమ్మ దైవానుగ్రహాని కోసం, మడంపల్లి నుండి సిస్టర్ రోబి మంచి ఆరోగ్యం దయచేయాలని, మడంపల్లి నుండి ప్రకాశమ్మ యూఎఫ్ల బిడ్డలకి మంచి భవిష్యత్తు మంచి ఉద్యోగం దయచేయాలని, నల్గొండ నుండి జడ్డు రాణి బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ఫెలినా లూషిఫ్ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, దైవసేవ చేయడానికి మంచి ఆరోగ్యం దయచేయాలని, నల్గొండని కొమ్మారెడ్డి రాయపరెడ్డి పుష్ప జయంతి వారు తలబట్టినటువంటి కార్యాలన్నీ విజయవంతంగా చేయడానికి, నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియ షౌరెడ్డి చోన్ ఫకీర్త్ మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, వైశాఖ నుండి పులమేర్ఫేర్టి జ్ఞానప్రకాశ్ బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయాలని, వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడ్డలకి దైవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి అఖిల జోసఫ్ రెడ్డి సంధ్య దిలీప్ వారి దైవానుగ్రహాని కోసము, వరంగల్ నుండి ఫింగరాయి బస్సాని పాస్కా మీరి దైవానుగ్రహాని కోసం, వరంగల్ నుండి రజీనా ఇన్నారెడ్డి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని ప్రార్థన చేస్తున్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరూ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమేంటి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు, అనుగ్రహించినందుకు, జీవించినందుకు జీవించినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము. మీకే స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ కమెంట్స్ ద్వారా అడిగిన వాళ్ళందరినీ సమర్పించి ప్రార్థిస్తాం. అనిల్ రెడ్డి భవిష్యత్తు కోసము ప్రార్థన సహాయ అడిగినారు. భయపడు రీసా రాజేష్ కుమారుడికి మంచి ఆరోగ్యము. చాండి ఫిరాజ్ దేవానుగ్రహణ కోసం. వల్లమేరి ప్రకాష్ కుటుంబంలో దంపతుల ఐక్యమతో ఉండటానికి. గుండకల్ కుస్మా ఇన్నయ్య బిడ్డలకి మంచి ఉద్యోగము. జయశ్రీ బిడ్డలకి మంచి ఉద్యోగము. కర్ణబండ్ల శైలజ డిఎఫ్సి ఉద్యోగము దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ జాలూరి వేణి కుటుంబంలో శాంతి దుష్టాల్మేఘ క్రియ నుండి విడుదల పొందటానికి. మరియమ్మ కుమారుడు ఉద్యోగాని కోసము. మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యము. పి చందన దైవానుగ్రహాని కోసము. పెండయ్య జ్యోతి బిడ్డలకి మంచి ఉద్యోగం. పొనుగుమాటి అజయ్ కుమార్ ఫైనాన్షియల్ విడుదల పొంది బిడ్డలకి మంచి ఉద్యోగము. పొట్టి బాలత్రేస దైవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. రెండం జోజారెడ్డి దైవానుగ్రహాని కోసం. శైలబిండల శైలజారెడ్డి దైవానుగ్రహాన్ని మంచి భవిష్యత్తు దయచేయాలని. శిలివా చౌదరి మంచి ఆరోగ్యం. సుశీలమ దైవానుగ్రహాని కోసము. యు సునీతారెడ్డి దైవానుగ్రహాని కోసం. బట్టి శౌరులు దైవానుగ్రహాని కోసం. ఏరి సుమంది దైవానుగ్రహాని కోసం. టోన్ ఫోన్ పిఎన్ హీరో దైవానుగ్రహాని కోసము. సత్యప్రకాశ్ రెడ్డి జి అనిత నీఫ్లో గ్రీన్ కార్డు దేవుడు అనుగ్రహించాలని. తిరుమల రెడ్డి సుందరి బిడ్డలకి మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. మరియు బెల్లగిరిల మోహన్ కుటుంబంలో ప్రతి ఒక్కరు దేవుడు దీవింపబడాలని. మేరీ ఉడుమల దైవానుగ్రహాని కోసము. మరియు సుందర్ రెడ్డి దైవానుగ్రహాని కోసము. సోయా స్టెల్లా కుటుంబంలో శాంతి సమాధానము. గ్రేఫీ మికాయల్ గ్రాండ్ పిల్లలకి దైవిక జ్ఞాన ఆత్మతో నింపబడటానికి. కే ఆరోగ్యమేరి దైవానుగ్రహాని కోసం. సురపల్లి అందోని నిమ్మగండ రాజా జ్యోతి కుటుంబాన్ని బిడ్డలందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ. మరియు అగదా బఫాని హస్బెండ్కి వచ్చిన పరాలిసిస్ సమస్య నుండి విడుదల పొంది కుటుంబాల శాంతి సమాధాన ఐశ్వర్య దయచేయాలని. భయపట్టే త్రైఫా ప్రాపర్టీ ఇష్యూ నుండి విడుదల పొందడానికి. రోస్మేరీ హైదరాబాద్కి మొహాల నొప్పి నుండి విడుదల పొందడానికి. మరణేని రాణి మంచి ఆరోగ్యము. భర్తకు ఉన్నటువంటి చెడు అలవాటు నుండి విడుదల పొందటానికి. గుంటూరు నుండి జోన్ అబ్రాహం ఇంటర్ ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందటానికి. రోస్మేరీ ఐపీసీ ఎగ్జామ్లో కుమారుడికి మంచి ఉన్నత విజయం రావటానికి. భాగ్యరాజు సంతాన భాగ్యాని కోసము. ఆగ్నేష్ రాణి ఉద్యోగాని కోసము. అనిత రాణి అప్పు బాధ విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించు. నీ గాయములు త్వరగా మానను. మీ నీతి నీకు ముందుగా నడచును. నా సాన్నిధ్యము మీకు ముందు మీ వెనండే వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం మీకు ఆనందమై యోగ్యతని బట్టి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్రాత్మతో నింబండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమేంటి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. 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 ప్రియమైన బిడ్డలారా, దైవ ప్రజలారా, మనం ఇప్పటి వరకు సమర్పించినటువంటి ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశములను కోరి ప్రతి కుటుంబాన్ని ఆంధ్ర తెలుగాన ప్రపంచమంతటా తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని మనము ఈ ఆరాధనలు సమర్పించి ఉన్నాం. ఇంకా మా అమ్మ మరియమ్మ గారి యొక్క విమల హృదయములు సమర్పించి అమ్మ తల్లి మీ యొక్క సంరక్షణ కూడా మాకు అందరికి దయచేయమని ప్రార్థిస్తాం.
నిత్యసహాయమాదా ప్రతిష్ట జపం దైవజనని దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ పరిశుద్ధ కన్యామరియమ్మ, మా తల్లి మా తల్లి, మేము మా కుటుంబము మా సంఘము మా సంఘము, మేము సమస్త లోకానికి తల్లిగాను ఆజ్ఞగాను యేసు ప్రభు యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో క్షణము ఆ శిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరింత నమ్మకస్తులముగా ఉండుటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా నీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా ఆ దేవదూతలొకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలికించుండరి. ఈ వాక్యం యొక్క అందమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటిపైన మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాబూరుద దేశముల నుండి మమ్మ కాపాడండి. ఆత్మ శరీరములను మా మనస్సులను సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మా పుణ్య సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చిన గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీలో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఆంధ్ర తెలుగు ప్రపంచమంతటా తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో సేవ చేసినటువంటి బిషప్ తండ్రి గారందరినీ, గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశ గారందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమేంటి మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. డివైన్ ధ్యాన కేంద్రములు ఇప్పటి వరకు వచ్చి వెళ్ళిన వారందరినీ మరియు జూన్ నెలలో రాబోచున్న వారందరినీ నిండుగా మెండు అనుగ్రహించి వారు ఈ ఆలయానికి బయలుదేరినప్పుడు దైవదూతలేక సంరక్షణ అని కొట్టి దూతలేక సంరక్షణ వారికి అనుగ్రహించి క్షేమంగా భద్రముగా ఈ ఆలయానికి చేరటానికి వరము దయచేయమని ఈ ఆలయం నుండి పొంది వారు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కుటుంబంలో ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని గురించి എല്ലാ వేళలు సాక్షి ఇచ్చే వరము అనుగ్రహించమని దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమేంటి మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అప్పు బాధలో ఉన్నటువంటి వారికి అదే ప్రపంచమంతట విధురాలైన వారికి, భయముతో ఉన్నటువంటి వారికి, ఈ ఆలయానికి రావటం కోరుచున్నటువంటి వారికి, మరియు సంతానం లేనటువంటి దంపతులందరినీ ప్రతి ఒక్కరిని కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో రైతులందరినీ, ఉద్యోగాలు లేని యువకులని, జ్ఞాన వివాహముల ప్రవేశించి కుదరలేక బాధపడుతున్న వారందరినీ, ఆటంకాలు ఉన్నటువంటి వారిని, భార్య భర్తల కలిసి లేకుండా వారు దూరంగా ఉన్నటువంటి పరస్పర మనస్పర్ధ ఉండి దూరంగా ఉన్న వారందరినీ ఆత్మతో నింపబడటానికి దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమేంటి మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియులారా, మరి ఒక్కసారి కూడా మీకందరికీ డివైన్ ధ్యాన కేంద్రం తరపున పండగ పండగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా.
మీరందరూ పవిత్రాత్మతో నింపబడి దేవువాక్యముతో బలపరచి పవిత్రమైన ఆ బలి పూజలో పాల్గొని పవిత్ర పాప సంగీతను చూసుకొని ఆత్మతో నడిచి దైవాజ్ఞలకు లొంగి మనం జీవించినప్పుడు ఆ ప్రభు సన్నిధానం ఆ ప్రభు యొక్క ఆత్మతో నడిచే వారు మనకు అనుగ్రహిస్తారు. దానికోసము మీ డివైన్ ధ్యాన కేంద్రంలో మేము సర్వదా మీకు ప్రార్థనలు సేవలు ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోకరించి ఆ ప్రభు యొక్క ఆశీర్వాదం స్వీకరిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా.